మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అందశ్రీ సంస్మరణ సభ. ఈ సభకు విచ్చేసినటువంటి తెలుగునాట ప్రసిద్ధ పాత్రికేయులు డాక్టర్ కె శ్రీనివాస్ గారు, అలాగే నాకు గురుతుల్యులైనటువంటి, నాకు ఎంతో ఇష్టమైనటువంటి తెలుగులో అంటే నాట్ ఓన్లీ తెలంగాణ మొత్తం తెలుగులో నాకు ఇష్టమైనటువంటి కవులలో డాక్టర్ నాలేశ్వర శంకరం గారు, వారికి, అలాగే ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ రాపోల్ సుదర్శన్ గారికి, అలాగే దీనికి కర్త కర్మ క్రియ అయినటువంటి ఎల్వి చెన్నారావు గారికి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద యాదవ్ అనే మిత్రులు ఉన్నారు, వారికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందశ్రీ సంస్మరణ సభ. సంస్మరణ అంటే ఆయన గురించినటువంటి మంచి జ్ఞాపకాల వల్లెవేత. సో అందశ్రీ ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మనిషిగా మనకు కనిపిస్తాడు. అందశ్రీ ఏ భావజాలానికి కట్టుబడి లేడు. అసలు మనం అందశ్రీని అర్థం చేసుకోలేదు, లేదా ఆయనకు మనకు అర్థం కాలేదు. రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. సో అందశ్రీకి అందశ్రీకి ఉన్నటువంటి పరిచయాలు ఎలాంటివంటే, ఆయన ప్రతి మనిషిని చాలా సాధారణంగా కలుస్తారు. మనుషులను కలవడం తనకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, తను ఒంటరివాడు అనిపించుకోకుండా ఉండడానికి మనుషులను కలుస్తూ ఉండేవాడు. సో ఒక మనిషి తయారు కావడానికి అమ్మ రూపం పోస్తే, ఒక మనిషి దృక్పథానికి కారణం ఏంటంటే సమాజం కారణమవుతుంది. 2 దృక్పథం కారణమవుతుంది. 3 ఒక దృక్పథం నిర్మించబడడానికి సమాజంలో తాను పెరిగినటువంటి నేపథ్యం, తన జీవన అస్తిత్వం ఒక మనిషిని ఒక క్యారికేచర్ లాగా ఒక రూపాన్ని సృష్టిస్తుంది. అంటే నాకు ఒక దృక్పథం రావడానికి కారణం నా బాల్య జీవితము, నేను నడిచొచ్చినటువంటి తొవ్వ నన్ను ఒక రకంగా మారుస్తుంది. అలాగే అందశ్రీ జీవితము చాలా విషాదభరితమైనటువంటి జీవితం. అందశ్రీకి అత్యంత అంటే ఒక 30 ఏళ్ళుగా 1997 నుంచి అత్యంత ఆంతరంగిక మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నేను ఒకడిని. అంటే ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఫోన్లో మాట్లాడుకునేటువంటి వ్యక్తులలో నేను, మా బొగ్గుల శ్రీనివాసు, తర్వాత నామాల రవీంద్ర, సూరి మామిడి అమరేందర్, మేమందరం కూడా అందశ్రీ అన్నకు చాలా అనుంగా మిత్రులుగా ఉండేవాళ్ళం. సో మేము అన్న అని పిలిచేవారు, కానీ వారు మమ్మల్ని మిత్రులుగానే చూసేవారు. అంటే వారి హృదయ సంస్కారం అలాంటిది. సో అందశ్రీ గారి జీవితం ఏమైందంటే, శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇంకా చాలా ఒక వెల్లువలాగా జరగాల్సినటువంటి సంస్మరణ సభలు ఒక 20-30 దాకా అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇంకా ఒక మాసాలుగా జరగడం లేదు. దానికి కారణం ఉంది. దానికి కారణం ఏంటంటే, ఒక మనిషి ఒక మార్గాన్ని సృష్టించుకొని వెళ్తున్నప్పుడు అనేక మార్గాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి వాదాలు ఉన్నప్పుడు, ఒక మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిని తన మార్గంలో లేడే అని తనవాడుగా భావించకుండా ఉంటుంది సమాజం. అందశ్రీ ఏం చేశాడు? మొట్టమొదట నేను దళితుణ్ణి కాదు అని ప్రకటించుకున్నాడు. అక్కడ ఏం జరిగింది అంటే, దళిత మేధావులంతా అందశ్రీ మావాడు కాదు అని అందశ్రీ మీద ఒక వైరి భావాన్ని పెంచుకున్నారు. రెండవది, ఆయనకు నచ్చినటువంటి సరస్వతి ఉపాసకులుగా, తనకు నచ్చినటువంటి సరస్వతీదేవి ఉపాసకులుగా ఉన్నారు కాబట్టి ఆయన వైదిక సంప్రదాయంలో జీవించడం చాలామందికి నచ్చలేదు. అట్లా చాలామందిని కోల్పోయాడు. సో అందశ్రీ ఇలా చాలామంది మనుషులను కోల్పోతూ ఉన్నటువంటి సమయంలో తను చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, అద్భుతమైనటువంటి పాటల్ని రచించాడు. తన పేదరికము తనను కవిగా తీర్చిదిద్దింది. తన పేదరికము ఒక దృక్పథానికి అలవాటు చేసింది. తాను ఈ భూమి మీద పుట్టి ఒక పుట్టెడు దుఃఖంతో
ప్రయాణం చేస్తున్నప్పుడు తనకు ఒక ఆసరా కావాలనుకున్నాడు. అది ఆధ్యాత్మికత తనకు తోడైంది. ఇప్పటికీ ప్రతి నెలకో 2 నెలలకో ఒకసారి బాసర సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఆ సరస్వతీదేవిని మొక్కుకొని వస్తాడు. ఏం మొక్కుకుంటే తప్పే ఉంటుంది? అరే భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళందరూ, భగవంతుని ద్వేషించిన భగవంతుని నమ్మని వాళ్ళందరూ భగవంతుని పూజించిన వాళ్ళను శత్రువులుగా చూస్తారు. భగవంతుణ్ణి పూజించని వాళ్ళందరినీ పూజించే వాళ్ళందరూ శత్రువుగా చూస్తారు. అంటే ఎవరికి నచ్చినట్టు వాడు బతకడానికి వీల్లేదా? సో అందశ్రీ చాలా వాదాలు, చాలా మంది మనుషులను కోల్పోతూ తనను తాను బతికించుకోవడానికి, తనకు తాను ధైర్యం చెప్పుకోవడానికి, తనను తాను ఒక మనిషిగా ప్రపంచంలో గుర్తుండిపోవడానికి తనకు కవిత్వం ఒక ఆయువు పట్టుగా, ఒక కవిత్వం ఒక జీవన సర్వస్వంగా భావించి కవిత్వాన్ని రాయడం మొదలుపెట్టాడు. నాకు తెలిసి నేను ఒక పాటల రచయిత. నేను దాదాపుగా 1200 పాటలు రాశాను. 200 సినిమా పాటలు, దాదాపుగా 800 టెలివిజన్ సీరియళ్ళకు పాటలు రాశాను. అందశ్రీ గారు రాసినటువంటి పాటలు చాలా 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 తక్కువ. వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి పాటలు మాత్రమే రాశారు. కానీ అంటే రాసి కంటే వాసి ముఖ్యమని భావించి, ఇందాక వీళ్ళందరూ పెద్దలు చెప్పారు, ఒక పాట రూపు కట్టడానికి, అంటే ప్రజా ఉద్యమాలకు సంబంధించినప్పుడు మేము ఒక సినిమాకు పాట రాసినప్పుడు ఆ దర్శకుడు ఓకే అన్న తర్వాత వెంటనే మేము వేరే సినిమా పాటకు వెళ్ళిపోతాం. వెంటనే ఎప్పుడు ఓకే అంటాడా అనేది చూస్తాం. డబ్బులు ముందే వచ్చేస్తాయి మాకు. ఎప్పుడు ఓకే అంటాడా అని చూస్తాము. ఆ పాట దర్శకుడు ఓకే అనగానే మరుక్షణం నుంచి వేరే పాట గురించి ఆలోచించడం మొదలుపెడతాం. కానీ ప్రజా ఉద్యమానికి సంబంధించినటువంటి పాటలు అవి నిరంతరం రకరకాలుగా రూపుదిద్దుకుంటూనే ఉంటాయి, రకరకాలుగా పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. సో అలా ఒక వచన కవిత రాసిన, ఒక పాట రాసిన ఆయన సంవత్సరాలు పాటలు రాస్తూ ఉండేవాడు. ఒక్కటే పాట, అజ్ఞాత కరస్పర్శ అనేటువంటి కవిత ఆంధ్రజ్యోతిలో శ్రీనివాస్ గారే ప్రచురించారు. ఆ కవిత నా ముందే 3 నెలల పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్లో 3 నెలల పాటు ఒకటే కవితను రూపుదిద్దాడు. నా దగ్గరకు వచ్చేవాడు, నేను ఒక ప్రెస్లో పనిచేసేవాడిని, మధ్యాహ్నం భోంచేసేవాడు. అజ్ఞాత కరస్పర్శ అనే కవితను దాన్ని మారుస్తూనే ఉండేవాడు. అన్న ఇది చాలా బాగుంది, ఇంకెక్కడికి సరిపోయింది అని చెప్పినా కూడా సరిపోయిందా, చాలా బాగుంది, ప్రింట్ ఇవ్వు అని తీసుకెళ్ళాడు. మళ్ళీ పొద్దున్న లేవగానే ఫోన్, మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ వచ్చి మొత్తం అంత గీకేసి మొత్తం కవిత చూసి మళ్ళీ దీనికంటే కొత్తది రాయడం బెటర్, కానీ ఇన్ని చేసేవి ఏంటంటే నాకు మనసు ఉండడం లేదు అనేవాడు అనమాట. అట్లా చాలా ఒక కవిత కోసం, అంటే ఇది ప్రపంచంలో కూడా మనం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ఆశువుగా ఇలా టక 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 టైప్ చేసి మనం కవిత ఎవరు ఒక పత్రికకు పంపిస్తే అక్కడ ఒక ఎడిటర్ దాన్ని చూసి, దాని యొక్క సామర్థ్యాన్ని చూసి, దాని యొక్క శిల్పం చూసి, దాని కంటెంట్ చూసి ఒక అద్భుతమైనటువంటి కవిత అని వారు నిర్ధారించుకొని దాన్ని ప్రచురిస్తారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫోన్ ఉన్న వాళ్ళందరూ కవులే. మా శిక్క చక్కెర నాకు తెలుసు, మొత్తం వాళ్ళిద్దరు చాలా జాంజిన్ జిగ్రి మాలాగనే. సో అట్లా కవితలన్నీ కూడా అట్లా ఇవాళ వస్తున్నాయి. కానీ చాలా తక్కువ కవితలు రాశారు ఆయన. వచన కవిత్వం కూడా చాలా తక్కువ రాశారు. నాకు తెలిసి అందశ్రీ గారు 100 కవితల కంటే ఎక్కువ రాయలేదు వచన కవిత్వం. కానీ రాసిన ప్రతి కవిత అత్యంత రమణీయం, అత్యంత అద్భుతం. తర్వాత పాటలు చూడండి. సినిమా రంగానికి వచ్చేసరికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక 150 పాటల కంటే సినిమాలలో ఎక్కువ రాయలేదు. కొన్ని రాసి ఉన్న పాటలు తీసుకుని సినిమాల్లో పెట్టారు. అలాగే దాశరథి గారు కూడా పెద్ద సంఖ్యలో పాటలు రాయలేదు. వేల అనేటువంటి పదాలు లేవు. శ్రీశ్రీ గారు కూడా అంతే, ఒక 600 పాటల కంటే ఆయన డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ రాశారు. సో మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 150 పాటలు రాశారు. అలాగే దాశరథి గారు కూడా 200-300 రాసి ఉండొచ్చు. కానీ అందశ్రీ గారు రాసినవి 10 లోపే సినిమాలలో ఉన్నాయి. అది పెద్దగా లేవు, ఒక 10-15 ఉండవచ్చు. అందులో రాసిన తర్వాత తీసుకున్నవి ఒక 5-6 ఉంటాయి ఆయన ప్రజాబాహుల్యంలోకి వచ్చిన తర్వాత. అయితే నాకు ప్రతిరోజు ఫోన్ చేసి ప్రపంచం నన్ను ఎందుకు ఇంత ఉన్నతంగా ప్రపంచం భుజాల మీద మోస్తుందో తెలుసా మౌని అని పిలిచేవాడు నన్ను. అయితే ఆయన ప్రపంచం గురించి ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి. ఆయన మీద వచ్చినటువంటి ఆర్టికళ్లలో ఆయన మీద ప్రశంసనీయంగా వచ్చినటువంటి ఆర్టికల్ చాలా అరుదుగా వచ్చాయి. ఆయన మీద విమర్శనాత్మకంగా వచ్చినటువంటి వ్యాసాలు చాలా దాడులు జరిగాయి.
మామూలు దాడులు కావు అవి. మనిషి తట్టుకోలేనంత దాడులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అందశ్రీ గారు. రాజకీయపరమైనటువంటి దాడులు జరిగాయి, అస్తిత్వవాదులు చేసినటువంటి దాడులు జరిగాయి. సో చాలా దాడులను ఎదుర్కొని చాలా నిబ్బరంగా మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకొని తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం, తన జీవిక కోసం బ్రతికినటువంటి వ్యక్తి అందశ్రీ.